కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు గరిక. గరిక కేవలం గడ్డి కాదు, ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. మరి దీని ఔషధ రహస్యాలు ఏమిటి? ఆయుర్వేదంలో గరికకి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. అయితే ఆధునిక వైద్యం దీన్ని ఎలా చూస్తుంది? గజ్జి, చిడుము ఇలాంటి చర్మ సమస్యలకు గరిక ఒక దివ్యమైన ఔషధంలాగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలి? మహిళల ఆరోగ్యానికి గరిక ఎంతో మేలు చేస్తుంది. మరి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు? మనం రెగ్యులర్గా చూసేటటువంటి ఈ సాధారణ మొక్కలో అసాధారణ వైద్య గుణాలు ఉన్నాయి. కానీ వాటిని ఎలా గుర్తించాలి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏమాత్రం ప్రత్యేకత లేనట్టుండే గరిక గడ్డిలో అనేక ప్రత్యేకతలు, అనేక ఔషధ గుణాలు. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, అవురా అని అనకుండా ఉండలేరు. ఇలాంటి గొప్ప వైద్య గుణాలు ఈ గరికలో ఉన్నాయి. గరిక గురించి చెప్పాల్సి వస్తే ఒక సంజీవిని అని మనం చెప్పొచ్చు. కాబట్టి వీటిని తెలుసుకుందాం. ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా వికసించేటటువంటి ఎన్నో మొక్కలు మనకు తెలియని అనంతమైన ఔషధ శక్తుల్ని తమలో దాచుకుంటున్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి మొక్కలలో ఒకటి గరిక. పచ్చటి తివాచీలాగా నేలని కప్పి ఉంచేటటువంటి గరిక కేవలం కంటికి ఇంపుగా కనిపించడమే కాదు, అనాదిగా మానవాళి ఆరోగ్యానికి అండగా నిలుస్తూ ఉంది. తరతరాలుగా మన పూర్వీకులు దీని ఔషధ గుణాన్ని గుర్తించి అనేక రోగాలకు మందు కింద వాడారు. రెగ్యులర్గా మనం చూసేటటువంటి ఈ సాధారణ గడ్డి మొక్కలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇది కేవలం గడ్డి కాదు, పచ్చటి రూపంలో మనకు దొరికే ఒక సంజీవిని అని చెప్పొచ్చు. గరిక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆయుర్వేదంలో సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో చాలా గొప్పగా చెప్పారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో గరికని దూర్వా అనేటువంటి పేరుతోటి చెప్పారు. ఇది రక్తస్రావం, చర్మ వ్యాధులు ఇలాంటి అన్నింటినీ తగ్గించగలదని ఈ వైద్యాలలో వివరించారు. పూజలలో, శుభకార్యాలలో కూడా అందుకే దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇది పవిత్రతకి, అలాగే ఆరోగ్యానికి ప్రతీకగా ఈ గరికని మనం భావిస్తాం. ఆరోగ్య దృష్ట్యా చూస్తే గరిక శీతలీకరణ గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు గాయాల్ని మాన్పటం, రక్తాన్ని శుద్ధి చేయడం లాంటి పనులకి ఉపయోగపడతాయి. అంటే వీటన్నిటి ద్వారా ఈ గరిక మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే మనం నేల మీద చూసినప్పుడు రకరకాల గడ్డి జాతి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో గరిక ఏది అనేది మీరు ఐడెంటిఫై చేయడం చాలా అవసరం. దీని శాస్త్రీయ నామం ఏంటంటే సైనడాన్ డాక్టిలాన్. ఈ పేరుతోటి మీరు సెర్చ్ చేస్తే యథాతథంగా గరిక అంటే ఏమిటనేది మీకు తెలుస్తుంది. తెలుగులో దీన్ని పచ్చగడ్డి, దూర్వా ఇలాంటి పేరుతోటి పిలుస్తారు. ఇది సన్నటి బహువార్షికపు గడ్డి మొక్క. దీని ఆకులు మీరు గమనిస్తే పొడవుగా, సన్నగా, పచ్చగా ఉంటాయి. ఈ గరిక భూమిపైన పాకుతూ వేళ్ళని విస్తరింపజేస్తూ అల్లుకుంటూ ఉంటుంది. దీని చక్కటి పువ్వులు ఉంటాయి. చిన్నగా కొమ్మల చివర 4-5 ఈనెల పుల్ల లాంటి ఆ అక్షాల పైన 2 వరుసల్లో వస్తాయి. ఇది పొలాలు, తోటలు, అలాగే ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన విరివిగా పెరుగుతుంది గరిక అనేది. భారతదేశం అంతటా కూడా ఇది సాధారణంగా కనపడుతూనే ఉంటుంది. గరిక మొక్క మెడిసినల్గా ఏది యూజ్ఫుల్ అంటే ఆకులు, కాండం, వేర్లు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. సాధారణంగా గరిక రసం 10-20 మిల్లీలీటర్ల మోతాదుగా, లేదా గరిక పొడి అయితే దాన్ని పౌడర్ని అయితే 3-6 గ్రాముల వరకు వాడవచ్చు. ఈ మోతాదులు సమస్య తీవ్రతను బట్టి, వ్యక్తిగతంగా, అలాగే శారీరక స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. అయితే మరి దీని ఔషధ ప్రయోజనాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి మీరు.
గరిక దురదలను తగ్గిస్తుంది, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది, అలాగే ఆ మహిళల ఎర్రబట్ట సమస్యను తగ్గిస్తుంది. ఇలాంటి అనేక రకాల సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం కింద ఉంటుంది, ఔషధం కింద పనిచేస్తుంది. వీటిని గురించి వివరంగా వరుసగా 1 by 1 మనం తెలుసుకుందాం. ప్రధానంగా చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది. దురదలు, ఇచింగ్. దురద అనేది చర్మం పైన కలిగే అసహ్యకరమైన ఒక ఎంబరేజింగ్గా ఉండేటువంటి ఒక అనుభూతి. ఇది గోకాలన్న కోరికను కలిగిస్తుంది. ఇది చిన్న ప్రాంతానికి పరిమితం కావచ్చు, లేదా శరీరం అంతా కూడా వ్యాపించవచ్చు. నిద్రలేమికి, చర్మం పైన గాయాలకు ఇది దారితీస్తుంది. సాధారణంగా దురదలు, ఎలర్జీలు, పొడి చర్మం, కాట్లకు గురవటం, అలాగే శిలీంధ్ర తాలూకు ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లేదా కొన్ని అంతర్గత వ్యాధుల మూలంగా ఈ దురదలు అనేవి వస్తూ ఉంటాయి. చర్మం పైన విష పదార్థాలు పెరిగిపోవటం కూడా దురదకు కారణం అవుతూ ఉంటుంది. అయితే మరి గరికను ఎలా వాడాలి? ఒక 15 మిల్లీలీటర్ల గరిక రసాన్ని, అంటే ఒక టేబుల్ స్పూన్ గరిక రసాన్ని నేరుగా తీసుకోవచ్చు, లేదా ప్రభావిత చర్మం పైన ఈ రసాన్ని దూదితో అప్లై చేయొచ్చు. ఇది దురదని తక్షణమే తగ్గిస్తుంది, చర్మాన్ని శాంతపరుస్తుంది. గరికలో యాంటీ ఎలర్జిక్, అలాగే శీతలీకరణ గుణాలు ఉంటాయి కాబట్టి దురద తగ్గుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాన్ని బయటికి పంపించేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా గరిక కఫోపిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది, చర్మపు దురదలు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. చాలామంది మహిళల్ని ఇబ్బంది పెట్టేది ఎర్రబట్ట సమస్య, మెన్రేజియా. స్త్రీలలో ఎర్రబట్ట అనేది అధిక రక్తస్రావం అంటే మెన్సెస్ వల్ల కనిపిస్తూ ఉంటుంది. సాధారణ పీరియడ్స్ కంటే కూడా ఎక్కువ రోజులు రక్తస్రావం కావటం, లేదా 2 పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం కావటం లాంటి సమస్య ఇది. దీనివల్ల రక్తహీనత వస్తుంది, తర్వాత నీరసం కూడా కలుగుతూ ఉంటుంది. సాధారణంగా కారణాలను కనుక ఆలోచిస్తే హార్మోన్ల అసమతుల్యతలు, గర్భాశయం లోపల ఉండేటువంటి కణితులు, గర్భాశయపు పొర సంబంధిత సమస్యలు అంటే ఫైబ్రాయిడ్స్, ఇంకా అండాశయంలో తిత్తులు అంటే ఓవేరియన్ సిస్టులు, ఇలాగే ఇంకా రక్తస్రావ లోపాలు అన్నీ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే గరికను ఎలా వాడాలి ఇలాంటి సమస్యలు తగ్గించుకోవటానికంటే, ఒక టీ స్పూన్ అంటే సుమారుగా ఒక 5 మిల్లీలీటర్ల వేళ్ల రసాన్ని, గరిక మొత్తాన్ని కాకుండా వేళ్ల రసాన్ని రోజుకి ఒకసారి లోపలికి తీసుకోవాలి. ఇది రక్తస్రావాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది, రక్తస్రావాన్ని క్రమబద్ధీకరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. గరికలో రక్తాన్ని గడ్డగట్టించే గుణాలు ఉంటాయి, స్టిప్టిక్స్ అంటారు. ఇది అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది, ఇది గర్భాశయపు ఖండాన్ని బలోపేతం చేస్తుంది, కూడా రక్తస్రావం తగ్గించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా గరిక పిత్త దోషాన్ని శాంతపరుస్తుంది, అధిక వేడి వల్ల వచ్చేటువంటి రక్తస్రావ సమస్యని ఇది చక్కదిద్దుతుంది. ఎంతో మందిలో మనం చూసేది మూత్రపిండాల్లో రాళ్ళు. మూత్రపిండాల్లో రాళ్ళు అంటే మూత్రనాళంలో ఏర్పడే ఘన పదార్థాలు. ఇవి విపరీతమైనటువంటి నొప్పిని, అలాగే మూత్ర విసర్జనలో ఇబ్బందుల్ని, కొన్నిసార్లు రక్తాన్ని మూత్రంలో కనిపింపజేస్తాయి. శరీరంలో ద్రవాలు తక్కువగా ఉండటం, అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం, జన్యుపరమైన కారణాలు, కొన్ని రకాల మందుల వాడకం, ఇలాంటివన్నీ కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అంటే యూరినరీ బ్లాడర్లో కానీ, లేకపోతే యూరిటర్స్లో కానీ, యూరిత్రాలో కానీ, ఎక్కడైనా సరే కిడ్నీలో కానీ రాళ్ళు తయారవడానికి ఇలాంటివన్నీ దారి తీస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు గరికను ఎలా వాడాలి? 10 to 15 ml అంటే 2 టీ స్పూన్ నుంచి 3 టీ స్పూన్ల వరకు ఈ గరిక రసాన్ని ఉదయం సాయంత్రం దీన్ని తీసుకుంటూ ఉండాలి లోపలికి. ఈ రసానికి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది మూత్ర విసర్జనని పెంచుతూ రాళ్ళని బయటకు పంపడానికి సహాయపడుతుంది. గరిక మూత్ర విసర్జనని పెంచడమే కాదు, డైరెక్ట్గా పనిచేయటమే కాదు, మూత్రపిండాల్లో రాళ్ళను కూడా కరిగిస్తూ బయటికి పంపించడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా గరిక వాతాన్ని, కఫదోషాన్ని సమతుల్యం చేసి మూత్ర వ్యవస్థను మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అతి ముఖ్యమైన యూజు ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో రక్తం అపరిశుభ్రంగా ఉన్నప్పుడు, అశుభ్రంగా ఉన్నప్పుడు మొటిమలు, చర్మపు రంగు మారటం, అలసట, అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోవటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే దీనికి కారణం ఏమిటి అంటే కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, అలాగే లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్గా ఉండటం, విష పదార్థాలకి గురవటం, ఇలాంటివన్నీ కూడా ఈ రక్తం అశుభ్రం కావడానికి కారణం అవుతూ ఉంటాయి. అయితే మరి గరికను ఎలా వాడుకోవాలంటే, రోజుకి ఒక 10 మిల్లీలీటర్ల గరిక రసాన్ని ఎంటీ స్టమక్ మీద పరిగడుపును తీసుకోవాలి. ఈ రసానికి కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే రక్తశుద్ధి ప్రక్రియ వేగవంతం అవుతుంది. గరికలో డీటాక్సిఫికేషన్ అంటే డీటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయి. ఇది రక్తం నుంచి విష పదార్థాలని, మలినాన్ని తొలగించేస్తుంది.
ఇది కాలేయ పనితీరుని మెరుగుపరుస్తూ రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా గరిక పిత్తదోషాన్ని తగ్గిస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంటే ఆరోగ్యకరమైన చర్మం, మెరుగైన ఆరోగ్యం దీంతో మీకు కలుగుతుంది. ఇక ఈ రోజులలో ఎక్కువగా మనం చూసేది ఈ అధిక బరువు. ఈ వెయిట్ లాస్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అధిక బరువు, ఊబకాయం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, అలాగే రక్తపోటు పెరిగిపోవటం, హై బ్లడ్ ప్రెషర్, కీళ్ళ నొప్పులు ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువగా క్యాలరీలు తీసుకోవటం, అలాగే శారీరక శ్రమ లేకపోవటం, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి ఇలాంటి అనేక కారణాలు బరువు పెరగడానికి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు గరికను ఎలా తీసుకోవాలంటే 5 గ్రాముల గరిక పొడిని 1 కప్పు గోరువెచ్చని నీళ్ళ కలపాలి. గరిక పొడి అంటే గరికను తీసుకొచ్చి నీడలో ఆరబెట్టి బాగా పొడి చేసుకొని వస్త్రకాళితం బట్టి సిద్ధం చేసుకునేది. దీన్ని ఒక టీ స్పూన్ వరకు తీసుకొని 1 కప్పు గోరువెచ్చని నీళ్ళ కలిపి ప్రతిరోజు మార్నింగ్ టైం ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటూ ఉండాలి. ఈ పానీయం జీవక్రియని, మెటబాలిజాన్ని పెంచుతుంది. గరిక జీవక్రియను పెంచి కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి అదనపు నీళ్లను బయటికి పంపించడానికి కూడా తోడ్పడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా గరిక కఫదోషాన్ని తగ్గిస్తూ శరీరంలో పెరిగిపోయినటువంటి ఈ ఆమాన్ని కూడా తొలగించేస్తుంది. అంటే దీంతో బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఇతర ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. గరిక సాధారణంగా సురక్షితమైన మొక్క అయినప్పటికీ దీన్ని ఎక్కువ మోతాదులో వాడటం మానేయాలి. ఏదైనా ఔషధంగా వాడే ముందు వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గరికని శుభ్రంగా కడిగి మాత్రమే వాడాలి. ఎందుకంటే మట్టి, కిటక లాంటివి అంటుకొని ఉండే అవకాశం ఉంటుంది. చర్మం పైన మొదటిసారి వాడేటప్పుడు చిన్న భాగం పరీక్షించి అలర్జీ లాంటివి లేదు అని నిర్ధారించుకున్న తర్వాతనే దీన్ని వాడాలి. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. గరిక ఒక సామాన్యమైనటువంటి గడ్డి మొక్కగా మనకి కనిపించినప్పటికీ కూడా దీంట్లో అనంతమైన ఔషధ శక్తులు దాగి ఉన్నాయి. ఇది మన చర్మ సమస్యల నుంచి అంతర్గత ఆరోగ్య సమస్యల వరకు అనేక రుగ్మతలకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం. ఈ పచ్చని సంజీవని విలువని మనం గుర్తించాలి. దీన్ని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో వాడుకుంటే ఆరోగ్య విషయంలో మనం ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ప్రకృతి అందించే ఈ అద్భుతాన్ని సద్వినియోగం చేసుకుని నిండు ఆరోగ్యంతో జీవించడమే మనకి నిజమైనటువంటి ఆశీర్వాదం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.